నీతి కిరీటము. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. మంచి పోరాటము పోరాడారు. పౌలు చెప్తున్నాడు, మంచి ఫైట్ నేను చేశానయ్యా. ఆ ఫైట్లో ఏం జరిగిందంటే, నా పరుగును కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడాను. చూడు ఎంత గ్యారంటీగా చెప్తున్నాడో పౌలు గారు, ఎంత గ్యారంటీగా చెప్తున్నాడో చూడండి, ఎంత ఖచ్చితంగా పౌలు చెప్తున్నాడో చూడండి. మనము డౌట్ పడతాము ఒక్కొక్కసారి, కానీ పౌలు చెప్తున్నాడు, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నానయ్యా, మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటము. గ్యారంటీ చెప్తున్నాడు పౌలు గారు. నా కొరకు దేవుడు కిరీటాన్ని ఏర్పాటు చేశాడు, అది నీతి కిరీటమై ఉన్నది. నేను నీతితో పోరాడాను, ఎన్నో శ్రమలకు ఓర్చాను, కష్టపడ్డాను, ఇరుకులు ఇబ్బందుల్లో నుంచి నేను ప్రయాణం చేశాను. అయినా సరే ఈ లోకంలో ప్రభువు కొరకు కష్టపడ్డాను, నా కొరకు నీతి కిరీటాన్ని దేవుడు ఏర్పాటు చేశాడని చెప్పి పౌలు గారు సెలవిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు 5వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ పౌలు గారు పడ్డ శ్రమలు మనం చూడొచ్చు. 5వ అధ్యాయము 3-4 వచనాలు మనం గమనించినట్లయితే ఇవే కాదు, శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. చూడండి పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, శ్రమల యందు అతిశయపడాలి. శ్రమ వచ్చిందనుకోండి చాలా బాధేసిద్ది. ఏదో అనారోగ్య సమస్య వచ్చింది, శ్రమ వచ్చింది, ఆర్థిక సమస్య వచ్చింది, ఎంతో బాధేస్తుంది. చాలా కష్టపడుతున్నాము, అయినా సరే ఆర్థిక సమస్యలు వస్తున్నాయని చెప్పి చాలాసార్లు బాధపడుతూ ఉంటాం ప్రియులారా. అయితే పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ మీకు వచ్చేటటువంటి మీ శ్రమ మీకు ఓర్పును కలిగిస్తుంది. ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయని ఎరిగి శ్రమలయందు అతిశయపడదము. ఎందుకంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరించబడుతుంది. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. శ్రమ వచ్చింది కదా, సిగ్గుపడవలసిన అవసరం అంటూ ఏమి లేదు. దేవుడు ఆ శ్రమలో నుంచి మనం బయటికి రావడానికి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ ఇబ్బందుల్లో నుంచి బయటికి రావడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ నిరీక్షణ ఉంది చూసారా, ఆ వెయిటింగ్ పీరియడ్ ఉంది చూసారా, ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది మనల్ని సిగ్గుపరచదు అన్న విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకంత శ్రమలంటూ ఏముంటాయండి? మనకన్నా శ్రమ పడేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ భూలోకంలో. మనకేం శ్రమలు ఉంటాయి? మనకు పెద్ద శ్రమలంటూ ఏముండవు. ఇది పెద్ద శ్రమలు కలిగినటువంటి జీవితం కాదు మనం చాలా లగ్జరీగా నివాసం చేస్తున్నాం, మనం చాలా సంతోషంగా ఉంటాం, మనం చాలా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం ఎంతగానో పొందుకున్న బిడ్డలుగా మనం నివాసం చేస్తాం. కానీ చాలామంది శ్రమ పడుతూ ఉంటారు లోకంలో, కష్టపడతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తారు. మహా అయితే 200-300 సంపాదిస్తారు. చాలా కష్టపడి పనిచేస్తారు, చాలా వేగిరి పడతారు, చాలా ఇబ్బందులు పడతారు, అనారోగ్య సమస్యలతో బాధపడతారు. మనము అన్ని అవయవాలు మనం కలిగి ఉంటాం. కొంతమందికి అవయవాలు లేనటువంటి వారు ఉంటారు ఈ భూలోకంలో. చెవులు సరిగా వినబడనటువంటి వారు ఉంటారు, కండ్లు సరిగా కనబడనటువంటి వారు ఉంటారు, కొంతమంది బ్లైండ్ పీపుల్ ఉంటారు, కొంతమంది నడిచి ముందుకు వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉంటారు, కానీ కాళ్ళు సరిగా లేనటువంటి వారు ఈ భూలోకంలో చాలామంది ఉంటారు. వాళ్ళకి ఎంత శ్రమ మీరు అర్థం చేసుకోండి, వారికి ఎంత కష్టం. చాలామందికి అన్నం తినాలని చెప్పి ఆశ ఉంటుంది, కానీ వారికి ఆకలి తీర్చేటటువంటి వారు ఉండకపోవచ్చు చాలామందికి.
వారికి శ్రమ, ఎంత శ్రమ వాళ్ళకి, ఎంత కష్టం వాళ్ళకి. కానీ దేవుడు మనల్ని ఒక ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. మనము దేవునికి ఇచ్చే బిడ్డలుగా ఏర్పాటు చేశాడు. మనము అడిగేటటువంటి బిడ్డలుగా కాకుండా మనము ఒకరికి ఇచ్చేటటువంటి స్థితి దేవుడు మనకు దయచేశాడు. పరిచర్యకు ఇచ్చే స్థితి దేవుడు మనకిచ్చాడు. లేక ఎన్నో రకాలైనటువంటి క్రియల కొరకు, దేవుని కొరకు ఇచ్చే స్థితిని దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి దేవుని మనం గణపరచాలి. ఈ స్థితి లేనటువంటి వాళ్ళు చాలామంది ఈ భూలోకంలో ఉన్నారు. పాపం వాడికి అంత స్థితి లేదు, చాలా పేదవారు. కానీ ప్రియులరా, మనకి కూడా ఒకవేళ శ్రమ వస్తే మనము అతిశయపడాలి. కారణం ఏంటంటే ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే పౌలు గారు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మీరు శ్రమలో అతిశయపడండి అని చెప్పి పౌలు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో శ్రమల యందు అతిశయపడండి. అతిశయం. అందుకే నా అతిశయము నీవే, నా ఆరాధన నీవే అని చెప్పి భక్తుడు పాడతాడు. అతిశయము యేసయ్యే మన అతిశయము.